హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నాన్న ఊరెళ్ళారు కదా, వచ్చేస్తున్నారు. ఆల్రెడీ మా బావ అయితే ట్రైన్ దిగిపోయారంట. ఇంకా అక్కడ నుంచి బస్సులో వస్తున్నారు. ఇంకా సేపట్లో అయితే మా బావ వచ్చేస్తారు. ఇంకా మా పిల్లలకైతే ఈ రోజు స్కూల్ ఉంది. వీళ్ళ ఎల్కేజీ అయితే ఈ రోజుతో అయిపోబోతుంది. ఈ రోజే లాస్ట్ డే అనమాట ఎల్కేజీకి. మా ఓడికి దగ్గు మాత్రం తగ్గట్లేదు. డైలీ మెడిసిన్ అయితే పడుతున్నాను. ఇంకో 2 days చూసి తగ్గకపోతే ఇంకా వేరే మెడిసిన్ ఏదన్నా సిరప్ మార్చమని చెప్పాలి డాక్టర్ కి. నైట్ టైం అయితే సరిగా పడుకోవట్లేదు, దగ్గుకునే ఉంటున్నాడు. వాడి వల్ల పక్కనున్న మా ఇద్దరికి కూడాను ఆ అంటే గట్టిగా దగ్గుతున్నాడు కదా, మాకు కూడా నిద్ర పట్టట్లేదు. మాకు కూడా మెలకు వచ్చేస్తుంది ఆడ దగ్గిన దగ్గుకి. ఈ రోజుతో నీ యూకేజీ అయిపోతుందమ్మా. నెక్స్ట్ నుంచి ఫస్ట్ క్లాస్. నువ్వు ఎగ్జామ్స్ గట్రా ఏమైనా అవుతాయేమో అనుకున్నాను కానీ ఎగ్జామ్స్ ఏమీ లేవనమాట. ఈ రోజు నిన్నటి వరకు కూడాను క్లాసులే చెప్పారనమాట. నిన్నే ఇంకా క్లాస్ రూమ్ అప్డేట్ లో పెట్టారనమాట. ఈ రోజే లాస్ట్ డే, ఇంకా హాలిడేస్ అనమాట రేపటి నుండి. మళ్ళీ ఈ మార్చి ఎండింగ్ లో గానీ లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో గానీ మళ్ళీ ఫస్ట్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తానన్నారు. ఇంకా ఎగ్జాక్ట్ గా డేట్ అయితే చెప్పలేదు, ఎప్పుడో ఏంటో చెప్తా అన్నారు. తర్వాత ప్రెసెంట్ అయితే హాలిడేస్ అని అయితే చెప్పారనమాట. ఇంకా హాలిడేస్ అయిపోతాయి. ఈ రోజే మీ లాస్ట్ యూకేజీ అనమాట, లాస్ట్ డే. ఎల్కేజీ ఎంజాయ్ చేసావా, యూకేజీ ఎంజాయ్ చేసావా బాగా? నీకమ్మా పెద్ద ఎల్కేజీ నచ్చిందా నీకు? మా పెద్దడికేమో ఎల్కేజీ నచ్చింది, మా చిన్నడికేమో యూకేజీ నచ్చిందంట. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కి వెళ్తే ఇంకొంచెం సిలబస్ అంతా కూడా కొంచెం ఇంకా లోపలికి వెళ్తా ఉంటారు. ఎక్కువ అయితే ఉంటది. ఏం చేస్తారో ఏంటో. ఇంక ఈ రోజు స్కూల్ కి రెడీ అయిపోతారా? రేపటి నుంచి మీ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కనిపించరు కొద్ది రోజులు. వీళ్ళకి నార్మల్ గానే ఒంటిపూట బొడ్లు లాగా అనమాట. సింగిల్ సెక్షన్ స్కూల్. ఇంకా దానికి తోడు లాస్ట్ 1 week నుండి 11 గంటలకే ఇంటికి వచ్చేస్తున్నారు. రేపటి నుంచి ఆ 2 గంటల ప్రశాంతత అయితే నాకు ఉండదనమాట. వీళ్ళతో పడాల్సిందే, తప్పదు. చిన్ను, మీ ఇద్దరు ఒకళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒకళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా ఈ సమ్మర్ హాలిడేస్ కి? ఓకే, నువ్వు ఎవరింటికి వెళ్తావు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికా, నానమ్మ వాళ్ళ ఇంటికా? ఓకే, నువ్వు నానమ్మ ఇంటికి వెళ్ళిపోవు. నువ్వురా ఇద్దరింటికి తిరుగుతావు నువ్వు? ఓకే, నాన్న ఇప్పుడు వస్తారు కదా, వచ్చిన తర్వాత రేపు మీ ఇద్దరికి ట్రైన్ ఎక్కించేసి పంపించేస్తాం. మీ ట్రైన్ స్టాప్ అయిపోయిన తర్వాత అక్కడికి తాత నాన్నమ్మ అందరు వస్తారు, తీసుకెళ్లిపోతారు మీకు వాళ్ళ ఇంటికి. వెళ్ళిపోయినట్టేని. నేనే ఇప్పుడు వరకు వాళ్ళకి ఒక్కదాన్ని వెళ్ళలేదు, వీళ్ళు వెళ్ళిపోతారట. వెళ్తాడో లేదో తర్వాత విషయము. వెళ్తానని అన్నాడు. బావా వచ్చేసావా? ఇదిగండి మా బావ అయితే వచ్చేసారు. స్కూల్ నుండి వచ్చిన తర్వాత నాన్న నీకు ఇస్తారు. ఎంత గుర్తుందో ఏటో మరి. మా బావ వెళ్ళేటప్పుడే చెప్పాడనమాట కిండర్ జాయ్ కావాలనేసి. ఇంకా రాగానే నాన్న వచ్చేసావా, కిండర్ జాయ్ తెచ్చేసావా అని అడుగుతున్నాడు. కారు తీసుకొచ్చాడే నాన్న నీకోసం. అన్ని చూసేస్తున్నాడు అప్పుడే. నాకంటే కంగారు మా వాడికి. స్కూల్ కి వెళ్ళు, నువ్వు వచ్చిన తర్వాత తీసుకొస్తాను. మా బావ అయితే వచ్చేసారనమాట. 2 days లేరు, ఫైనల్ గా ఈ రోజు వచ్చారు. సౌనా ఏంటి? మా చిన్నోడు కదా కిండర్ జాయ్ అందులో ఉందేమో అని ఎతికేస్తున్నాడు. లేదు, నువ్వు స్కూల్ నుండి వచ్చేసాక నాన్న ఇస్తాడు. ఓకేనా? ఓకే. మా బావ ఊరు నుండి వస్తూ స్వీట్లు తీసుకుని వచ్చారు. అసలుకే మా పెద్దోడు దగ్గుతున్నాడు, దానికి తోడు ఇదిగోండి మైసూర్ పాక్ స్వీట్లు అయితే తీసుకుని వచ్చారనమాట. ఇంకా అలాగే ఇదిగోండి స్వీట్ కార్నలు తీసుకుని వచ్చారు. ఇక్కడైతే ఒక స్వీట్ కార్నే 50 రూపాయలు 60 రూపాయలు ఇచ్చి కొంటున్నాము. అక్కడైతే కొంచెం తక్కువ రేట్ కాబట్టి ఇంకా స్వీట్ కార్న్ అయితే నేను తెమ్మాను అనమాట. అందుకోసమనే స్వీట్ కార్న్ అయితే తీసుకుని వచ్చారు. కింద సపోటా పళ్ళు అనమాట. మళ్ళీ మా మామయ్య అయితే సపోటా పళ్ళు ఇచ్చినట్టున్నారు మా కోసం అనేసి. మీ కింద ఇవన్నీ కూడా సపోటా పళ్ళు లాగే ఉన్నాయి. ఇదిగోండి కింద బ్యాగ్ నింపుగా కూడాను, కింద అన్ని కూడాను ఇంక సపోటాలు అనమాట. ఇదిగోండి ఈ కవర్ తోటి మొత్తము కూడాను సపోటాలే. కింద కొంచెం గడ్డి ఉందనమాట. ఇన్ని సపోటాలు మా మామయ్య పంపించారు. మేము ఇక్కడ అమ్ముకుంటాం అనుకున్నారు ఏంటో మరి. చాలా ఎక్కువ అనమాట. 100 అంట, 100 సపోటాలు అంటివి. ఇంక ఇవైతే 10 స్వీట్ కార్న్ లో అలాగే 6 kg అనుకుంటా. ఇదైతే స్వీట్ మైసూర్ పాక్ అయితే తీసుకొని వచ్చారు మా బావ ఊరు నుండి. జోషి, దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? పొటాటోనా? ఒరే ఇది సపోటా పండు, బంగాళదుంప కాదు.
చిక్కు. మా బావ నిన్న సాయంత్రం 5 గంటలకైతే శ్రీకాకుళంలో స్టార్ట్ అయ్యారు. డైరెక్ట్ ఒకే ట్రైన్ కాదనమాట. శ్రీకాకుళం నుండి ఒరిస్సాకు ఒక ట్రైన్, ఒరిస్సా నుండి బెంగాల్ కు ఇంకో ట్రైన్ అనమాట. 2 ట్రైన్లు మారైతే వచ్చారు. ఇంక మా బావ అయితే పడుకున్నారు. ఈ సపోటాలు అయితే అన్ని కాయలే, ఇంక ఇవైతే మొగ్గేయాలి. మా పిల్లలిద్దరివి బ్రష్లు స్నానాలు అయితే అయిపోయాయి. ఇంక ఈ రోజు లాస్ట్ డే స్కూల్ కి అయితే రెడీ అయిపోయారనమాట. ఇంకా మొన్న మా బావ ఊరెళ్ళేటప్పుడు పులిహోర చేశాను కదా, ఆ పులిహోర పేస్ట్ అయితే కొంచెం మిగిలిందనమాట. ఇంకా అదైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేశాను. నేను నైట్ అన్నం మిగిలిపోతే అందులో ఆ పులిహోర పేస్ట్ అయితే కలిపేశాను. ఇప్పుడు ఇంటి దగ్గర టిఫిన్ లాగా అయితే ఇది పెట్టేస్తాను. ఇంకా బాక్స్ లోకి అయితే చపాతీ చేశాను, అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు అయితే పెట్టాను. బాక్స్ కంప్లీట్ చేయాలి ఓకేనా. మా పిల్లలైతే ఇంకా తినేసి స్కూల్ కి రెడీ అయిపోయారు. వెళ్ళిపోతారా స్కూల్ కి? ఈ రోజే లాస్ట్ డే, రేపటి నుంచి హాలిడేస్. ఫ్లవర్స్ ఎందుకు తీసుకెళ్తున్నారమ్మా గార్డెన్ లోనివి? ఆహా, నిన్న యాలని పాప చోటు పాప తీసుకుని వచ్చారట, ఈ రోజు వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు ఫ్లవర్స్. ఇంక ఇదిగోండి వ్యాన్ అతను కూడా వచ్చేసారు. ఇంక మా పిల్లలు అయితే ఈ రోజు లాస్ట్ డే స్కూల్ కి అయితే వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్ జోషి, బాయ్. ఇవేమైనా ఎండలండి బాబోయ్, చంపేస్తాను. పొద్దున్నే ఇంకా ఎండలు బీభత్సంగా ఉన్నాయి అనమాట. ఇంక ఇది మార్చ్, ఏప్రిల్ మేలో ఎలాగుంటామో ఏటు ఈ ఎండలకి అసలు అర్థం కావట్లేదు. నేనైతే హాట్ వాటర్ పెట్టుకున్నా. ఇప్పుడైతే నేను ఈ హాట్ వాటర్ తాగేస్తాను. ఇంకా మా బావ అయితే పడుకునే ఉన్నారు. ఈ రోజు మా బావకి అయితే డ్యూటీ లేదనమాట, వీక్లీ ఆఫ్ కాబట్టి ఇంకా ప్రశాంతంగా పడుకున్నంతసేపు పడుకోవచ్చు. హాట్ వాటర్ తాగేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఈ రోజు మా లంచ్ లోకి అయితే బీరకాయ శనగపప్పు కూర అయితే వండాలనుకుంటున్నాను. అలాగే రసము ఇంకా రైస్ అయితే వండుతాను, అప్పుడాలు లేపుతాను. అంతే, చాలా సింపుల్ అనమాట ఈ రోజు మా లంచ్. స్పీడ్ గా వంట చేసేసి ఇంకా మా బావ ఊరు నుంచి సపోటా కాయలు తీసుకుని వచ్చారు కదా, అదైతే గడ్డవన్నీ వేసేసి ఒక దగ్గర మగ్గడానికి పెట్టాలి. ఇంకా వేగంగా వండేస్తాను. ఇంకా మా పిల్లలు కూడా 11 గంటలకు వచ్చేస్తారు. లంచ్ లోకి వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండాను అంటే వైట్ రైస్, ఇదేమో టమాటా రసము, అలాగే ఇది బీరకాయ శనగపప్పు కూర, ఇంకా ఏపిన అప్పడాలన్నమాట. ఇది ఈ రోజు మా లంచ్. ఇంకా వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ అన్ని కూడా నీట్ గా క్లీన్ చేసేసాను. తర్వాత వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను. సింక్ అయితే ఖాళీ. వంట కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 11 అయింది. ఇంకా మా పిల్లలు అయితే వచ్చేస్తారు స్కూల్ నుండి. మా పిల్లలు వచ్చేస్తారనేసి ఇలా తలుచుకున్నానా లేదా అలా వచ్చేసారనమాట. టైం అంటే టైమే, కాస్త కూడా లేట్ అవ్వదు. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు. రేపటి నుంచి హాలిడేస్. జోషి, స్కూల్లో చాక్లెట్ ఇచ్చారా? దివ్యాన్షి బర్త్డే టుడే. వావ్, బిగ్ మంచురా. నీదేది? నీ చాక్లెట్ ఏదమ్మా? ఓహో, బ్యాగ్ లో పెట్టేసుకున్నావా? దివ్యాన్షికి మరి హ్యాపీ బర్త్డే చెప్పావా? మ్యామ్ కి హగ్ ఇచ్చేసావా? నువ్వు ఇచ్చావమ్మా జోస్నావ్? 10 రూపీసా? ఓ మై గాడ్. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు. వీళ్ళకి ఇంకా యూనిఫామ్ అయితే చేంజ్ చేస్తాను. బాక్స్ అయితే కంప్లీట్ చేయలేదు అనమాట. ఇంకా బాక్స్ అయితే ఇంటికి వచ్చాక ఇప్పుడు తినమంటున్నాను. ఇంకా వాళ్ళ స్కూల్లో దివ్యాన్షి పాప బర్త్డే అంటే ఈ రోజు ఇద్దరికి 2 చాక్లెట్లు అయితే ఇచ్చారు. మా పిల్లల బర్త్డే అయితే స్కూల్లో జరపడం అయితే అవ్వదనమాట. మార్చ్ 31 వీళ్ళ బర్త్డే. అప్పటికల్లా ఎవ్రీ ఇయర్ హాలిడేస్ ఇచ్చేస్తున్నారు. మీ బర్త్డే ఇంటి దగ్గరే చేసుకోవాలి, స్కూల్లో చేయడం అవ్వదు. వేయలేదా? ఓకే. మ్యామ్ అంట హ్యాపీ బర్త్డే అనేసి ఏమి అక్కడ రాయలేదంట, డెకరేషన్ ఏం చేయలేదంట. హగ్ చేసి బ్లెస్ చేసి చాక్లెట్స్ ఇచ్చారంట. అబ్బా భలే చెప్పాడు, భలే చెప్పాడు. ఇంకే అసలు ఈ రోజు ఏం చేశారు అయితే క్లాస్ లో? లాస్ట్ డే కదా, ఏం చేశారు? చేస్తున్నావు? ఏం చేసావు వర్క్ షీట్ లో? హోలీకి కలర్స్ చేసారా? ఇంకా ఆలోచించు, ఇంకేం చేసావు? లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ చెప్పారా? ఓకే. మా పిల్లలతో పాటు నేను కూడా ఒక యాప్లు అయితే తింటాను. వెళ్ళండి ఆడుకోండి, వెళ్ళండి. ఇంకా మా పిల్లలు అయితే టిఫిన్ బాక్స్ కంప్లీట్ చేస్తారు. ఇంకా ఆడుకోవడానికి అయితే వెళ్తాను అనమాట మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. మా ముందు గార్డెన్ లో కంటే మా వెనకాల వీధిలోనే కొంచెము చెట్లు అవన్నీ ఎక్కువ ఉండడము కొంచెం బాగా నీడగా ఉందనమాట. బయట ఆడుకున్నా గానీ బానే ఉంది చల్లగా. ముందు పక్క మాత్రము ఎండ జిగ్గేలు అంటుంది. వెళ్ళండి అత్త వాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి. అత్త బయట ఆడుకోమంటే బయటకు వచ్చేసి ఆడుకోండి.
ఓకే. ఇంక ఇప్పుడైతే నేను మా బావ తెచ్చిన సపోటా కాయల్ని ఇదిగోండి ఈ సంచిలో అయితే ఇంకా ముగ్గేస్తాను. ఆల్రెడీ కింద అయితే కొంచెం గడ్డి అయితే ఉందన్నమాట. ఇంక మా మామి అక్కడ నుంచి గడ్డి కూడా పంపించారు ఇక్కడ దొరకదనేసి. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు ఇలాంటి సంచి చూసాను, మళ్ళీ ఇప్పుడు చూసాను అనమాట చాలా రోజుల తర్వాత. ఇంక ఇప్పుడైతే ఇందులో వేసేస్తాను. కింద గడ్డి ఉంది కదా, ఇంకా గడ్డి మీద అయితే మొత్తం వేసేస్తా. ఈ కవర్ లో ఉంచితే చూడండి చెమట పట్టినట్టు అయిపోతున్నాయి. ఇలాగ అయిపోయినా గానీ మళ్ళీ కాయలు అనేవి పోతాయి అనమాట, అందుకోసమనే తీసేస్తా. ఇదిగోండి సపోటాలు అయితే వేస్తానమాట. ఇంక మీద అయితే మళ్ళీ గడ్డి అయితే వేస్తాను. ఇంకా ఇవైతే మొత్తము 101 అనమాట ఈ సపోటా కాయలు. ఇంక ఇదిగోండి 3 కొంచెం ఇదైతే మెత్తగుంది, తర్వాత ఇదేమో పెట్టు కొరికేసినట్టుంది, ఇదేమో పండు అయిపోయి పాపము ముక్కలైపోయింది అనమాట. ఈ 3 వదిలేస్తే ఈ బ్యాగ్ లో అయితే 101 సపోటా కాయలు. ఇవి ముగ్గిన తర్వాత మా పక్కింటి వాళ్ళకి, మా తమిళ ఫ్రెండ్ కి, అలాగే మాకు తెలిసిన తెలుగు వాళ్ళకి అయితే కొంతమందికి ఇస్తాము. ఇవన్నీ మేము మొక్కల మీద తినలేం కదా, అందుకోసం అనేసి. ఆ పెట్టు కొరికింది అయితే ఇదిగోండి పక్కన ఉంచేసానమాట. అందులోపలే 2 ముగ్గిపోయి కొంచెం పగిలిపోయినవి అయితే తింటున్నాను. ఆల్రెడీ ఒక తినేసాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అనమాట. మంచిగా ఉన్నాయి తీయగా. ఆల్రెడీ పండగకి వచ్చినప్పుడే తిన్నాము. మళ్ళీ మా బావ వెళ్ళడం వల్ల మళ్ళీ మాకు ఈ సపోటాలు అయితే వచ్చాయనమాట. ఇక్కడ ఇప్పుడే అనుకుంటా సపోటాలు సీజన్ కూడాను. ఇంకా ఇక్కడ కూడా మార్కెట్ లో అమ్ముతున్నారు, కానీ అన్ని హైబ్రిడ్ అనమాట. అవి కూడాను మందులేసి అలాగ అమ్ముతున్నారు. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి. ఇంకా మా బావ అయితే ఇప్పుడు పడుకొని లేచినారనమాట. తిండి లేవు, తెప్పులు లేవు. పొద్దున్న ట్రైన్ దిగాక వచ్చి పడుకుడు పోయారు. ఇప్పుడు టైం 12 అయింది, లెగిసారు. ఇంకా డైరెక్ట్ గా లంచ్ చేస్తారంట. మధ్యలో ఒకసారి లేపాను నా వంట అంతా అయిపోయిన తర్వాత. వద్దు నేను ఏం చేయను ఇప్పుడు తిన్నాను సరే టిఫిన్ ఏమి సరేడని వదిలేసా. ఇంకా మా బావ ఊరు నుండి వచ్చినప్పుడు స్వీట్ కార్న్లు కూడా తీసుకుని వచ్చారనమాట. ఎక్కడైతే చాలా కాస్ట్ ఎక్కువ, అక్కడైతే 10 రూపాయలకు ఒక ఇచ్చారంట. 100 రూపాయలకు తీసుకుని వచ్చారు ఒక 10 స్వీట్ కార్న్లు. ఇంకా సాయంత్రం అయితే ఇవేనమాట మాకు ఈవినింగ్ స్నాక్స్. ఈవినింగ్ అయితే కొన్ని ఉడకబెడతాను, కొన్ని ఉడకబెడతాను అనుకున్నవి అయితే బయట ఉంచేసాను. ఇంక బయట ఉంటే ఇవి ఎండిపోయినట్టు అయిపోయి అదొకలాగా అయిపోతాయి. అందుకోసమనే ఇంకా ఇదిగోండి పిక్కలన్నీ కూడాను ఇంకా తీసేస్తానమాట. తీసేసి ఒక జిప్ లాక్ బ్యాగ్ లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పడేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఉడకబెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ దీనికంటే కొంచెం పెద్దగా ఉంటాయిలేండి, అయినా గానీ రేట్ ఎక్కువే. 200 గ్రాముల స్వీట్ కార్న్ అంటే ఈ గింజలు మేము 200 గ్రాములు 40 రూపాయలు వీళ్ళకి ఇచ్చుకునే వాళ్ళం అనమాట. ఇంకా మా బావ రైల్వే స్టేషన్ కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేశారనమాట. ఇలా బయలుదేరాను, ఇలా స్వీట్ కార్న్లు తీసుకోవాలా అనేసి. వెంటనే తీసుకోమని చెప్పాను. ఇంకా అలాగే తెలగపిండి తెమ్మన్నాను అనమాట. తెలగపిండి తెస్తే పిండడియాలు చేస్తాననేసి చెప్తే తెలగపిండి ఏమో దొరకలేదంట, తేలేదు. మా మామీ అయితే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కల్లా తీసుకుని ఎడతాను అనేసి చెప్పారంట. నాకు ఎందుకో పిండడియాలు తినాలనిపించింది. మా పిల్లలు అయితే ఆడుకోవడానికి అనేసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి లంచ్ టైం తీసుకుని వస్తాను. ఇప్పుడు టైం అయితే 1 గంట అయిపోయింది. ఇప్పుడు వరకు మా పిల్లలు మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఆడుకున్నారు. ఇంకా మా తమిళ ఫ్రెండ్ కే ఫోన్ చేసేసి పిల్లల్ని ఇంకా మా ఇంటికి పంపించాయంటే ఇంకా పంపించేసింది అనమాట. ఇదిగోండి మా పిల్లలు అయితే వచ్చేస్తున్నారు. ఇదిగోండి ఈ గిన్నెడు అయ్యాయి అనమాట. ఇంకా దీని మీద అయితే ఒక ప్లాస్టిక్ కవర్, ఇది ఫుడ్ కి ఇలా ప్యాక్ చేసుకోవడానికి ఒక కవర్లు అయితే దొరుకుతాయి అనమాట. దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు. ఒక రోల్ లాగా ఉంటది, అదైతే కప్పేశాను. ఇంకా దీంతో ఇంకా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. మా పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళతో గొప్ప బుద్ధిమంతుల్లాగా చెప్పేస్తుంటారు. నాన్న చోటు ఏడుస్తున్నాడు, టిఫిన్ తినలేదు, అత్త కొట్టిందని. మరి వీళ్ళు తినలేదు, వీళ్ళకి మాకు వేయాల్సింది, వీళ్ళు ఏడుద్దరు. ఇంకా మా బావ అయితే లంచ్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, డైరెక్ట్ లంచే. ఇంకా ఫస్ట్ అయితే నాన్ వెజ్ పచ్చళ్ళు తింటున్నారు. నేనేమో మా పిల్లలకు తినిపిస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, లాస్ట్ లో ఉన్నారు. స్కూల్ నుండి వచ్చిన తర్వాత కిండర్ జాయ్ అనడం మాత్రం మర్చిపోయారనమాట. మళ్ళా తర్వాత సడన్ గా గుర్తొచ్చింది. ఇంకా కిండర్ జాయ్లు అయితే ఇచ్చారు మా బావ. నాన్న తెచ్చారు కిండర్ జాయ్. అవి పట్టుకునే తిప్పుతాను అనమాట. ఇంకా మా పిల్లలకు తినిపించేసిన తర్వాత నేను కూడా తినేసాను. వచ్చిన గిన్నెలన్నీ కూడాను తోమేశాను అనమాట. ఇంకా రేపటి నుంచి మా పిల్లలకి ఎలాగో హాలిడేస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా ఈ ఎండంత సేపు ఆ టీవీలు చూడకుండా కాస్త అయిపోయినా ప్రశాంతంగా పడుకోబెడదాం అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళి పడుకుంటారా అంటే బెడ్రూమ్ లోకి వెళ్ళారు. ఇంకేవో కిచకిచలాడుతాను అనమాట లోపల. ఇంక పడుకోలేదు. ఇంక నేనైతే ఇప్పుడే కొండగినన్ని తోమేనా. ఇంక నేను కూడా వెళ్ళి అయితే కాసేపు పడుకోవాలనుకుంటున్నాను. మా బావ మధ్యాహ్నం 12 వరకు కూడాను పడుకున్నారు కదా. మా బావకు నిద్ర రావట్లేదు. వీడియో ఎడిటింగ్ పని ఉందిలేండి, పర్లేదు. ఆ వీడియో ఎడిటింగ్ పని అయితే మా బావ చేసుకుంటారు. నాకు కూడా కొంచెం నిద్ర వస్తుంది. నిద్ర వస్తే పద వీడియో మాట తర్వాత పడుకుందాం అందరం. ఎండలు వేడి మాత్రం బీభత్సంగా ఉంది. ఇంకా ఏప్రిల్ మేలో ఎలాగొంతామో ఏటో. ఇప్పుడు కూడా చూడండి వాళ్ళమ్మ నాయన ఈ ఎండ ఏముందని అడుగుతాడు. మంచి ఎండకుంది కానీ ఇంకా చల్లగా గాలి అయితే వేస్తుంది. ఇంక ఏప్రిల్ మే వస్తే అప్పుడు ఎండ కరెక్ట్ సుక్కలు కనబడతాయి ఇప్పుడు. ఇంకైతే
కాసేపు రెస్ట్ తీసుకుంటాము. ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్దాం అంటున్నారు మా బావ. కేఎఫ్సీకి వెళ్తాం చాలా మంచి తర్వాత. నేనైతే కోరలేదు కేఎఫ్సీ అనేసి, బయటికి వెళ్దామని ఇది కూడా లేదు, మా బావే తీసుకెళ్తాం అంటున్నారు. ఓన్లీ 2-3 రోజుల తర్వాత వచ్చారు కదా, ఇంకా మా బావతో పాటు ఇంకా అలాగే మేము కూడా వెళ్తాము. లక్కీగా మా బావకి ఈరోజు వీక్లీ ఆఫ్ అవడం వల్ల ట్రైన్ జర్నీ చేసి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికింది. వీడియో డ్యూటీ ఉంది. నిద్ర వస్తే పడుకోలేదు, ఒక రోజుకి వీడియో లేకపోతే నీ ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా, రోజు వీడియోలు కావాలి. నిజంగానే ఒక్క రోజు ఏదో లేట్ అయ్యింది అనుకోండి, 11కి మీరు వీడియో పెడతారు, ఏమక్క పెట్టలేదు అంటారు. కొంతమంది ఒక్కొక్క రోజు వీడియో పెట్టకపోతే నేను ఏం వీడియో పెట్టలేదు అని అడుగుతారు. ఎంతలా ఫాలో అవుతాన్రో, నాకైతే అలాంటి కామెంట్లు అమ్మో ఇంతలా ఫాలో అవుతాన్రా అనిపిస్తుంది కొన్ని కామెంట్స్ చూస్తే. మా బావ అయితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, నేను కూడా కాసేపు మా పిల్లలతో పడుకుంటా. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాము. చాలా రోజుల తర్వాత నేను మా పిల్లలు మధ్యాహ్నం అయితే పడుకున్నాము. ఆ పడుకున్నది ఏదో అరగంట గంట కాదనమాట. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. ఇప్పుడు లెగిసాం పడుకొని. ఇంకా మా పిల్లలు అయితే పడుకొని లేవలేదు, నేను ఒక్కదాన్నే లెగిసాను. ఇంకా బయటకు వెళ్లే ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదా, ఊరికి అలా తిరిగొద్దాం అనుకున్నాము. అలాగే కేఎఫ్సీకి వెళ్దాం అంటున్నారు మా బావ. ఇంకా వెళ్ళి వచ్చేసరికి ఏ టైం అవుద్దో ఏంటో తెలియదు కాబట్టి మళ్ళీ వచ్చి వంట చేసేసరికి లేట్ అయిపోద్ది అనేసి ఇంక ఇదిగోండి రైస్ అయితే పెట్టేశాను అనమాట. రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా మధ్యాహ్నంది బీరకాయ శనగపప్పు కూర ఉంది, అలాగే చారు కూడా ఉంది. అన్నం ఉండేసి వెళ్ళిపోతే ఏ టైంకి వచ్చినా కానీ ఇంకా అలా డైరెక్ట్ గా తినిపించేయచ్చు. అందుకోసమనే ఇంకా అన్నం అయితే ఇక్కడ పెట్టేశాను. ఇంకా మా ఎలాగో కేఎఫ్సీకి వెళ్తాం కాబట్టి ఇంకా స్వీట్ కార్న్లు అయితే ఎక్కువ ఉడకబెట్టట్లేదు. ఒక 2 స్వీట్ కార్న్లు మా పిల్లల కోసమనే ఇంకా ఉడకబెడతాను. మా పిల్లలకి బయటికి వెళ్దాము కేఎఫ్సీకి వెళ్దాము అనగానే పడుకొని లెగిసిపోయారు. చక్కగా టీవీ వేసుకున్నారు అనమాట. వాళ్ళకి నచ్చింది అయితే ఇంకా టీవీ చూసుకుంటున్నారు. మా బావకు పడుకొని లేపుతుంటే కనీసం లెగట్లేదు. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేస్తారు అది ఇది అన్నారు కదా, అదేం చేయలేదన్నమాట. మాతో పాటు మా బావ కూడా పడుకుడిపోయారు. ఇంక ఇప్పుడు వరకు లేగలేదు. మా పిల్లలిద్దరికి స్వీట్ కార్న్లు అయితే ఉడకబెట్టేసి ఇచ్చాను. ఇంక మా పిల్లలిద్దరు తింటున్నారు. మా బావకి జింజర్ టీ పెట్టేసి లేపితే ఇప్పుడు పడుకొని లెగిసారనమాట. ఇప్పుడు టైం అయితే 5:20 అవుతుంది. ఇంక మా బావ అయితే జింజర్ టీ తాగేశాక మా పిల్లలు ఈ స్వీట్ కార్న్లు తినేసిన తర్వాత అయితే ఇంకా బయలుదేరుతాము. వీడియో ఎడిటింగ్ చేసేస్తా అన్నారు. అసలు ల్యాప్టాప్ ఆన్ చేయలేదన్నమాట, పడుకుడిపోయినారు. మా పిల్లలు స్వీట్ కార్న్లు తిని మా బావ జింజర్ టీ తాగి తర్వాత నేనేమో గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పోసి మా నలుగురు రెడీ అయ్యేసరికి ఇప్పుడు టైం 6:15 అయిపోయింది. ఇంక ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. వెళ్దామా? పదండి. ఇంకా మేము షాపింగ్ చేయాలన్నా లేకపోతే ఏమైనా రెస్టారెంట్లకు వచ్చి తినాలన్నా, పిజ్జా తినాలన్నా, కేఎఫ్సీ తినాలన్నా గానీ మాకు ఉండేది ఒకే ఒకటి అనమాట, సిటీ సెంటర్ అనమాట. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇంకా మేము కూడా కేఎఫ్సీ తినేసి చాలా నెలలు అయిపోయింది. అప్పుడెప్పుడో నేను ఒకసారి ఇంట్లో ట్రై చేసినప్పుడే తిన్నాము. ఈ ఇయర్ లో అయితే ఫస్ట్ టైం. అంటే ఈ మధ్య పిజ్జా హట్ కూపన్స్ వస్తున్నాయి అనేసి ఐటెట్ అక్కడికే వెళ్ళిపోతున్నాం అనమాట. మేమైతే ఈ సిటీ సెంటర్ కి రావడానికి మెయిన్ రీజన్ అయితే మా బావ కేఎఫ్సీ చికెన్ తిందామన్నారు. దాని పర్పస్ కి వచ్చాము. వచ్చిన తర్వాత ఊరుకోం కదా, అలాగా ఒకసారి తిరిగేసి వద్దాం అనుకుంటున్నాము. వింటర్ షాపింగ్ చేద్దామని అయితే వచ్చాము. ఇంకా ఏమన్నా నచ్చితే తీసుకుందాం అనేసి మా బావ అన్నారు కాబట్టి ఒక చిన్న క్యారీ బ్యాగ్ కూడా మోసుకొని వచ్చాను. మరి తెచ్చిన క్యారీ బ్యాగ్ నిండుతుందా లేకపోతే ఒట్టి చేతులతో వెళ్ళిపోతామా అన్నది చూడాలి. ఈ సిటీ సెంటర్ లో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుకి పిందులు కాయలు చూడండి గుత్తులుగా ఎలాగొచ్చాయి, చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. ఇంక మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతాను. ఇలాంటిది ఏదైనా ఒకటి కొనుక్కుంటే బాగుండు, ప్రతిసారి వాకింగ్ బయటకు వెళ్లకుండా. ఈ రోజు అయితే వాకింగ్ కూడా ఏమి చేయలేదనమాట. వాకింగ్ చేయకపోయినా పర్వాలేదు, గట్టిగా తినేసి తిండి తరిగినంత వరకు ఇక్కడ తిరుగుతాము. మా పిల్లలకి ఎస్కలేటర్ అంటే చాలా ఇష్టం అనమాట. వెళ్ళరా, వెళ్ళకపోతే వచ్చిరా, అక్కడ ఉండకూడదు కొడతారు. వెళ్ళి పైకి వెళ్ళి వచ్చి వెళ్ళు, ఏం కాదు వెళ్ళరా. పెద్దడా చిన్నడు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళు ఏం కాదు. ఆడు అక్కడ వెళ్ళిపోయాడు అనమాట మీదకి. ఏం కాదు ఇప్పుడైతే మా పెద్దడు వెళ్తున్నాడు. అటు పక్క నుంచి మా చిన్నోడు అయితే దిగడానికి ఏమీ లేదనమాట, మెట్లు దిక్కొని వచ్చేసాడు. ఇప్పుడు ఈడు వెళ్ళి ఇంకా అటు నుంచి దిక్కొని వస్తాడట. కేఎఫ్సీ అయితే కిందే ఉంది, ఇదిగోండి ఇక్కడే ఉందనమాట. ఫస్ట్ అయితే ఇంకా కేఎఫ్సీ లోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ తినేసి తిండి తరిగినంత వరకు తర్వాత తిరుగుతాము. ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఏం ఆర్డర్ చేయాలి ఏంటి అని అయితే మా బాబు చూస్తున్నారు. ఆల్ ఇన్ వన్ మాధవిలాగా ఆల్ ఇన్ వన్ బకెట్ అంటే ఇదేదో. ఓకే, ఇంక ఇదే ఫైనల్ అనమాట. ఈ రోజు మేము ఆల్ ఇన్ వన్ బకెట్ తినబోతున్నాము. మేమైతే 2 చాకో లావా కేకులు 2, తర్వాత రెగ్యులర్ ఫ్రెంచ్ ఫ్రైస్ మా వాడు కావాలంటున్నాడు అదొకటి, తర్వాత ఆల్ ఇన్ వన్ బకెట్ అంట అదైతే ఒకటి అనమాట. ఈ 3 అయితే సెలెక్ట్ చేసాము. బిల్ ఎంత అయింది? 825 బిల్ అయితే అయ్యింది. ఇంక ఇప్పుడు మా బావ అయితే పే చేసేస్తారు. అమ్మాయి వెళ్ళి తెస్తుందిలే ఆర్డర్. మా చిన్నోడికి ఆల్రెడీ ఆకలేసేస్తుంది అంట. అదిగో అమ్మ తీసుకొస్తుంది చూడు ఆర్డర్. ఫస్ట్ మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ తింది రాగండి. ఇంకా
తినడం అయితే స్టార్ట్ చేసాము. ఈ ఆల్ ఇన్ వన్ బకెట్ తో డిప్ అయితే ఏమి ఇవ్వలేదు అనమాట. ఈ మయోనీస్ ఎక్స్ట్రాగా మళ్ళీ తీసుకున్నాము. 60 రూపాయలు. ఇందులో మళ్ళీ సగమే ఉంది. చాలా రోజుల తర్వాత తినడం వల్ల అనుకుంటా టేస్ట్ అయితే బాగుంది. ఇది అయిపోతాయి చిన్ను ఎలా ఉందమ్మా చికెన్? పెద్ద నువ్వు బాగుందా? ఆల్ ఇన్ వన్ బకెట్ అయితే తినేసాము. మా అబ్బాయికి సాలేదంట. అంటే అందరితో కొంచెం కొంచెం తిన్నాం కదా, అంత తిన్న ఫీల్ రాలే. జస్ట్ 1-2 ముక్కలే తిన్నాం అనమాట. ఇంకేదన్నా జస్ట్ ఒక 3 పీసెస్ కానీ 4 పీసెస్ కానీ ఉండేది ఏదన్నా చెప్పంటున్నాను మా బావకి. మా పిల్లలకి ఇంకా చికెన్ చాలంట, టమ్మీ ఫుల్ అయిపోయిందంట. చాకోలావ్ అయితే తినేస్తున్నారు ఇంకా. బాగుందా చాకలావా? ఎంత బాగుంది. కేఎఫ్సీ చికెన్ ఎంత బాగుంది. కొంచెం బాగుంది. ఇది ఎక్కువ బాగుందా? ఆల్ ఇన్ వన్ బకెట్ తో 2 కూల్ డ్రింక్లు అయితే వచ్చాయి అనమాట. ఇవైతే మా పిల్లలకి పెట్టట్లేదు. ఆల్రెడీ మా పెద్దోడు అయితే దగ్గుతున్నాడు, మెడిసిన్ కూడా ఆల్రెడీ తాగుతున్నాడు అనమాట. వీళ్ళిద్దరు చూడండి సిల్కా గోరింకల్లా గీల్ పనులు చేస్తుండ్రు అనమాట. సైడ్ నుంచి తినిపంటున్నారు. వాడికి పెట్టరా, ఆడి నీకు పెడతాడు. మా పిల్లల యూకేజీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. పార్టీ చేసుకుంటారు. ఫస్ట్ క్లాస్ కి వెళ్ళిపోతారు. అప్పుడే ఫస్ట్ క్లాస్ కి వచ్చేసారు. స్కూల్లో 3 సంవత్సరాలు, 1 సంవత్సరం ఏమో బర్డ్స్ ప్లే స్కూల్ లో వేసాము. ఎల్కేజీ యూకేజీ 3 ఇయర్స్ అయిపోయింది స్కూల్ జాయిన్ చేసి. నా కోరిక మేరకు మళ్ళీ మా బావ అయితే ఆర్డర్ చేశారు. ఇవన్నీ కలిపి 350 అట, తొలి 800, అన్ని కలిపి 1100 బిల్ అయితే అయ్యింది. మా పిల్లలకి అయితే టమ్మీ ఫుల్ అయిపోయిందంట. ఆ చాకో లావాలు అయితే 2 తినేశారు. ఇంకా వాళ్ళైతే నా ఫోన్ లో గేమ్ ఆడుతున్నారు. ఇంకా నేను మా బావ అయితే షేర్ చేసుకొని తింటాము ప్రశాంతంగా. 7 ఉన్నాయి. అబ్బా, మా బావ అయితే వేడి లెగ్ పీస్ కొరుక్కొని తింటారు. నీకు నచ్చిందా టేస్ట్? ఎందుకు బాగోదు? చాలా రోజుల తర్వాత తింటున్నాము. తినేది ఏదో కొంచెం తృప్తిగా తినేస్తే మళ్ళీ ఎప్పుడో తింటాం కదా అనేసి నేను మళ్ళీ ఆర్డర్ చేయమన్నాను అనమాట. ఇంక డిన్నర్ ఏమి చేయను నేను ఇంటికి వెళ్ళి. మా బావ కూడా ఇంకేం తినరంట. ఇంకా మేమైతే తినేసాము. మేము వెళ్ళేసరికి అయితే షాప్ లో ఎవ్వరు లేరు. అందరూ తిరిగేసి వచ్చి తింటుంటే మేమేమో ఫస్ట్ రాగానే కూర్చుండిపోయాం తినడానికి. ఇప్పుడు తిని తరిగినంత వరకు తిరుగులే ఇంకా ఎక్కడికో వెళ్దాం. ఇంక ఇప్పుడైతే మేము మ్యాక్స్ లోకి వచ్చాము. మేము ఎప్పుడు కూడాను ఎండలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ మ్యాక్స్ లోకి అయితే ఖచ్చితంగా వస్తాం అనమాట. ఇంకా మ్యాక్స్ లో చూస్తున్నా టీ షర్ట్ భలే ఉంది, వైట్ కలర్ లో. అదైతే నేను చూసాను గానీ ఆ టీ షర్ట్ లో వెనకాల మొత్తం కూడాను మరకలు అయ్యి ఉన్నాయి అనమాట. వేరేది చూస్తేనేమో నా సైజ్ లేదు, అన్ని చిన్న సైజ్ లో ఉన్నాయి. ఇంకా వేరే ఆప్షన్ లేక ఇది చూస్తున్నా. ఇదైతే ఒకసారి ట్రైల్ వేద్దాం అనుకుంటున్నాను. నేనైతే కొన్ని ట్రైల్ వేసాను, నాకైతే ఏం నచ్చలేదు. నేనైతే ఏమీ తీసుకోలేదు అనమాట. మా పిల్లలకి అయితే ఇదిగోండి ఈ నిక్కర్లు అలాగే ఈ టీ షర్ట్లు అయితే తీసుకున్నాము ఇద్దరికి కూడాను. ఇంక ఇప్పుడు వస్తుంది సమ్మర్ కదా, హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వరకు అయితే చాలా ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి, హాఫ్ హ్యాండ్స్ లేవు. అందుకోసమనే మ్యాక్స్ అయిపోయింది. ఇప్పుడు ట్రెండ్స్ కి వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నాము ప్యాంట్లూన్స్ కి అయితే ఈసారి వెళ్ళట్లేదు. ఫుల్ గా రేట్లు ఎక్కువ, ఎప్పుడు చూసి వచ్చేయడమే. ఇక్కడ ఏమన్నా చూస్తున్నాను. మా బావ అయితే మ్యాక్స్ లో ఒక షర్ట్ అలాగే ఒక నిక్కర్ తీసుకుంటారు. డాన్స్ ఇంకా స్టెప్లే. ఇంకా అయిపోయిందా? ఇంకా ఎక్కడికి వెళ్తావా? టైం కూడా అయిపోయింది, 9:30 అవుతుంది. ఇంటికైతే వెళ్ళిపోతాము. నేనైతే సరే ఏం తీసుకోలేదు, మా బావ మా పిల్లలు తీసుకున్నారు. అప్పుడప్పుడు ఇలా కూడా అయ్యిద్ది. ఇంటి దగ్గర నుండి 6:30కి వచ్చాము. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది అనమాట. దగ్గర 3 గంటలు అయితే ఫుల్ గా తిరిగాము, తిన్నాము. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. మా పిల్లలిద్దరికి కూడా నా జీన్స్ తీసేసి ఇంక నైట్ డ్రెస్ అయితే మామూలు వేసాము. పొద్దున్నేసిందే కొంచెం ఫ్రీగా ఉంటది అనేసి. ఇంక ఇప్పుడైతే మా పిల్లలు కొంచెం అంత అన్నం అయితే తినిపిస్తున్నాను. పొద్దున్న నుంచి ఈ కిండ్ర చాయలు అయితే తిప్పుతున్నారు కానీ తినడానికి అంటే ఓపెన్ చేసేస్తే తినేస్తారు కానీ మేమే వద్దనిసాము. రేపిస్తాను. ఆటలతోటే ఆడుతున్నారు. ఇంక పాడు చేసేస్తున్నాడట. మా పిల్లలిద్దరికి అన్నం తినిపించేశాను. ఈ రోజు అయితే పాలు పట్టలేదనమాట, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 11 అయిపోతుంది అనమాట. మొన్న మా బావ ఊరెళ్ళారు కదా, ఊరెళ్ళేటప్పటికైతే వీళ్ళకి ఇలాగా హాలిడేస్ ఇస్తారని అయితే తెలియదు అనమాట. మా బావ ఊరెళ్ళిపోయిన తర్వాత మాకు క్లాస్ రూమ్ అప్డేట్ అయితే వచ్చింది ఇంకా హాలిడేస్ అనేసి. అదేదో ముందే తెలిస్తే మా బావతో పాటు మేమైనా వెళ్ళిపోయే వాళ్ళము. 2 రోజులు పోతే స్కూల్ పోయేది. లేకపోతే మా బావే ఒక 2 రోజులు ఉండి ముందే ప్లాన్ చేసుకొని తర్వాత అయినా వెళ్లే వాళ్ళము. సడన్ గా చెప్పారనమాట, 2 రోజులు ముందు చెప్పారు వీళ్ళకి. అదేదో ముందే తెలిస్తే బాగుండు, ఈ పాటకి హాయిగా ఊర్లో ఉండే వాళ్ళము, ఊరెళ్ళిపోయే వాళ్ళము. ఇంకా మే నెలలో అలాగే మళ్ళీ హాలిడేస్ అయితే ఇస్తారు కానీ అప్పుడు ఎండలు బాగా ముదిరిపోతాయి కదా, ఊర్లో అయితే అస్సలు ఉండలేమన్నమాట. తెలీదు మేము ఊరు వెళ్తామా లేదా అనేది డిసైడ్ చేస్తాము. ఇంకా ఈ మంత్ ఎండింగ్ లో ఫస్ట్ క్లాస్ బుక్స్ అవన్నీ తీసుకోవాలంటున్నారు. తర్వాత ఈ మంత్ ఎండింగ్ లోనే మేమైతే మా పిల్లల బర్త్డే కనేసి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము. అలాగే కాణిపాకము, తర్వాత ఇంకేమన్నా బావా
కాంచీపురం, తిరువనమలై. అరుణాచలం కూడా వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. ఇంక ఇవన్నీ ప్లాన్లు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇందాకే మా బావ చెప్పారు కదా, అక్కడ మ్యాక్స్ లో హోలీకి అయితే ఇక్కడ బీచ్ కి వెళ్ళాలనుకుంటున్నాము. ఒక 2 days ట్రిప్లన్నీ కన్ఫర్మ్ అయిపోయి. ఈ ఊరి ట్రిప్ ఏమో ఏటవుద్దో ఏటో చూడాలి. ఇంకా ఇప్పుడు మార్చ్ లో వెళ్ళకపోతే ఇంకా సమ్మర్ హాలిడేస్ మేలో మళ్ళీ ఇస్తారు కదా, అప్పుడైతే ఇంకా ఒక 10 రోజులకైనా వెళ్తాము. చిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామా హాలిడేస్ కి? ఎస్. నిన్న మా అమ్మ అన్నదన్నమాట, ఊరు వచ్చేయచ్చు కదా పిల్లలకు సెలవులు అంటారా అంటే, ఇప్పుడు రాము అన్నాను నేను. అంటే మా చిన్నోడికి అడిగితే వచ్చేస్తామమ్మమ్మ అన్నాడు. ఆయన మీలాగా మాకు ఇక్కడ ఏసీ లేదురా అంటే, పర్లేదమ్మమ్మ ఫ్యాన్లు ఉన్నాయి కదా అన్నాడు. మరి ఊరెళ్ళి ఎలాగుంటాడో ఏటో చూడాలి. నాకైతే భయం వేస్తుంది ఇక్కడ. అంటే నైట్ పడుకునేటప్పుడైనా ప్రశాంతంగా ఏసీలో పడుకోవడం అలవాటు అయిపోయింది. సమ్మర్ లో ఊరు వెళ్ళాలంటే మా పిల్లల మాటకేమో గానీ నాకు భయం అనమాట, ఊర్లో ఉండలేమేమో అనేసి. మా బావేమో మధ్యాహ్నం పడుకుని పండ్రు మాతోటి. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తాను అనమాట బిజీగా. ఇంకా మా బావ నేనైతే వచ్చిన తర్వాత ఏమీ తినలేదు. మా పిల్లలకే కొంచెం అంత అన్నం అయితే పెట్టాను. ఇది ఈ రోజు వీడియో. మా బావ ఊరెళ్ళి అయితే ఈ రోజు వచ్చేసారు. అలాగే మేము బయటకు వెళ్ళాము. మా పిల్లలు మా బావ షాపింగ్ చేశారు. అలాగే KFC చికెన్ అయితే చాలా నెలల తర్వాత అయితే తిన్నాం అనమాట. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow.